గర్భములో నీ పిండములో నీ యొక్క గర్భఫలములో నీకు శిశువు ఉన్నప్పుడు వాక్యము చేత ప్రార్థన చేత నీవు నీ శిశువుకు పెంచుతున్నావా? లేదా వెంటనే డెలివరీ అయిన తర్వాత నీ పిల్లలకు పాటలు వినిపించడము, వాక్యం వినిపించడము, ప్రార్థన చేయించడము ఇలాగ నీవు నేర్పిస్తున్నావా? లోకానందం వైపు చూసి వారిలాగాను వీరిలాగని చెప్పేసి కూతురు మాట్లాడితే సంతోషిస్తున్నావా? నీవు మంచి తల్లివైతే దేవుడి గురించి తెలియజేస్తావు. నీవు చెడుగా నీ కుమారుడు తీసిన గొంతులో నీవు నీ కుమారుడు పడాలంటే లోకం గురించి నేర్పిస్తావు. నీవు దేవుని సంబంధించి నీ కుమారుడు దేవుని సంబంధిగానే పెంచుతావు. నీవు లోక సంబంధించి నీ బిడ్డలు లోక సంబంధిగానే పెంచుతావు. అయితే ఈ అన్న దేవుని సంబంధమైనది కనుక ఆ కుమారుని దేవుని సంబంధిగానే పెంచింది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నీవు దేవుని సంబంధించి దేవుని కొరకు నీవు బ్రతికి నీ పిల్లలను బ్రతికించు. అప్పుడు దేవుడు నిన్ను ఆనందిస్తాడు.